బాయ్స్ మన పూల్ దగ్గర వి గాట్ ద జిఎస్ఎక్స్ఆర్ కూడా అండ్ సౌరభ్ మన జిఎస్ఎక్స్ కూడా తీసుకొస్తున్నాం. ఓకే, సో వాట్సప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు March 3rd మై బర్త్డే. నేను యాక్చువల్లీ వీడియో తీయద్దా అనుకుంటూ ఉండే, లైక్ ఐ వాంటెడ్ టు లైక్ ఎంజాయ్ అండ్ ఆల్. బట్ లేటర్ పొద్దున్న నిద్ర లేకంగానే ఐ సా ఆల్ ఆఫ్ యువర్ మెసేజెస్, లైక్ అన్న లైక్ యూ షుడ్ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఇయర్ అనుకుంటూ అలా చాలా లైక్ వెరీ స్వీట్ మెసేజెస్ పంపారు. దెన్ ఐ వాజ్ లైక్ ఈరోజు ఐఎమ్ సెలబ్రేటింగ్ మై బర్త్డే విత్ మై ఫ్రెండ్స్ అనమాట. సో ఇదేంటంటే క్లోజ్ పీపుల్ తోటి సెలబ్రేట్ చేసే పార్టీ. సో ఐ వాంటెడ్ యూ గైస్ టు బీ ఆల్సో దేర్. సో ప్రతిదీ కవర్ చేయలేను, ఎంతెంత అయితే కవర్ చేయగలుగుతాను అదంతా కవర్ చేస్తాను. సో వీఆర్ ఇన్ ఫార్మ్ హౌస్ అనమాట. మెయిన్ గా బికాస్ యూ గైస్ ఆర్ ఆల్సో వెరీ స్పెషల్ people, you guys are also like my family, అందుకే I wanted to involve you guys also నా బర్త్డే పార్టీలో, నా బర్త్డే థింగ్ లో. ఐ హోప్ you guys also have fun. I hope మీకు కూడా కొంచెం ఆనందం అనేది ఉండాలి మోస్ట్లీ ఇదంతా చూసేటప్పుడు. సో మన సూపర్ బైక్స్ కూడా వస్తున్నాయి, మన వాళ్ళందరూ కూడా వస్తున్నారు. సో దిస్ ఈస్ ద ఫార్మ్ హౌస్. సో ఇది మనం బుక్ చేసిన ఫార్మ్ హౌస్. పార్కింగ్ ఏరియా, ఇది గార్డెన్ ఏరియా, కింద రూమ్సే పైన రూమ్సే అండ్ దానికి బాల్కనీస్. అండ్ దెన్ ఇది యాక్చువల్ హాల్ అనమాట. ఇక్కడ ఇన్ కేస్ మనం కేక్ ఏమైనా కట్ చేసుకోవాలి అంటే యూ కెన్ డూ ఇట్ హియర్, లేదంటే అక్కడ కూర్చొనేసి బాన్ ఫైర్ ఏమైనా పెడితే నాకు తెలిసి ఇక్కడ పెడతారు అనుకుంటా. అక్కడ కూడా స్పేస్ ఉంది. సో ఈ స్పేస్ అంతా మనం క్రికెట్ ఏదో ఒకటి ఆడతాం కొద్దిసేపట్లో మేము. అండ్ ఇది అగైన్ ఐ డోంట్ నో ఇది దేనికి ఉందో, మేబీ ఇఫ్ యూ వాంట్ టు డెకరేట్ సంథింగ్, ఎవరైనా పెళ్ళిళ్ళు అవి చేసుకోవాలంటే కూడా. దెన్ దిస్ ఇస్ ద మెయిన్ థింగ్, స్విమ్మింగ్ పూల్. ఇప్పుడు అందరం మేము వెయిట్ చేసి ఫ్రెండ్స్ అందరం దీనికోసమే. దెన్ అక్కడ బార్ లా ఉంది అండ్ ఇక్కడ వాష్రూమ్ కూడా ఉంది. సో ఎస్, వచ్చిందే మెయిన్ గా దీనిలో దూకడానికి స్విమ్మింగ్ పూల్ లో. రూమ్స్ అవంతా చూపాను లైక్ జనరల్ రూమ్సే, బట్ ఐ విల్ షో యూ ద హాల్. ఇది హాల్, మెయిన్ హాల్. ఈ స్పీకర్ మ్యాడ్ ఉంది అసలు. అండ్ దెన్ టీవీ. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బేసిక్గా బేవర్స్ బ్యాచే, పెద్ద వర్కౌట్ ఏం చేయరు వీళ్ళంతా ఖాళీగాలు. అండ్ ఇక్కడ ఇంకొక ఏరియా ఉంది, అక్కడ కొందరు కూర్చోవచ్చు అండ్ దెన్ ఇక్కడ కొందరు కూర్చోవచ్చు. మీకు ఒక్కసారి అయితే ఒక రూమ్ చూపించేస్తా. అన్ని రూమ్స్ సిమిలరే ఉన్నాయి. అండ్ వీఆర్ ప్లానింగ్ టు గెట్ ఆ సూపర్ బైక్స్ హియర్, ఇక్కడ పార్క్ చేద్దామని. దిస్ ఈస్ ద రూమ్. షూస్ అన్ని ఇక్కడ పెట్టా, వాష్రూమ్స్ అది ఇది. అండ్ ఇక్కడ అంతా బాల్కనీ ఏరియా అండ్ ఆల్. సో యా, మిగతాదంతా విల్ కంటిన్యూ, లెట్స్ హ్యావ్ ఫన్. ఇప్పటికైతే నాకు ఒక సినిమాటిక్ వ్యూ కావాలి. సినిమాటిక్ వ్యూ దాని నుంచి కావాలి నీకు? సినిమాటిక్ అరే రే గైస్, ఇది గుర్తుపెట్టుకోండి. వీడు ఫ్లిప్ అంట, ఫాస్ట్ గురుకురా, క్లిప్ వేస్తాడు. అయిపోయింది. మొత్తం దర్శనం. మెయిన్గా అయితే స్విమ్మింగ్ పూల్ అసలు వేడిగా ఉంటుంది అనుకొని ఎండలో దూకాం, కానీ చాలా చల్లగా ఉంది. గ్రహణం ఉన్న వాళ్ళందరినీ కూడా ఆల్రెడీ నీళ్ళలో దింపాము. సో బాయ్స్ మన పూల్ దగ్గర వి గాట్ ద జిఎస్ఎక్స్ఆర్ కూడా అండ్ సౌరభ్ మన జిఎస్ఎక్స్ కూడా తీసుకొస్తున్నాం. జస్ట్ లుక్ ఎట్ దిస్ బ్యూటీ. ఇక్కడ కాదు, ఐ విల్ షో యూ మా యాక్చువల్ వ్యూ ఎలా ఉంది అని చెప్పి. లైక్ సీ దిస్, ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా అసలు. అలా బైక్ అక్కడ చూస్తుంటే ఇట్లా సన్సెట్ లో పూల్ బైక్, ఇట్ లుక్స్ సో గుడ్. జస్ట్ లుక్ ఎట్ దిస్ బ్యూటీ మ్యాన్. అండ్ ఎస్, వి గాట్ ఎ న్యూ సీట్స్ అనమాట. దీన్ని కూడా వీడియో చేయాలి. వి గాట్ న్యూ సీట్స్. సో ఎస్, దిస్ ఇస్ ద బైక్, దిస్ ఇస్ ద వ్యూ. అందరు మా వాళ్ళందరూ లోపల చిల్ అవుతున్నారు. ఇదన్నమాట ప్రస్తుతానికి సీన్. సో గైస్, వీళ్ళు పాపం నా కేక్ ప్రిపేర్ చేస్తున్నారు వీళ్ళందరూ. నా వాయిస్ పోయింది, ఇగోండి కార్స్ ట్రిప్ కొడుతూ ఇలా. ఎందుకంటే తర్వాత 101% కేక్ కట్ చేసేటప్పుడు వీళ్ళు ఆ కేక్ లా ఉండదు ఇంకా. అందుకే ముందే చూపిస్తున్నా మీకు. 2 కార్స్ ట్రిప్ కొడుతున్నాయి, 2 కార్స్ ట్రాక్. ఇది నా ఏజ్ 24 laps కంప్లీటెడ్ అండ్ హ్యాపీ బర్త్డే. సో బేసిక్గా నా వాయిస్ పోయింది అనమాట. స్విమ్మింగ్ పూల్లో పాటలు పాడుతూ నా వాయిస్ అటు నుంచి అటే వెళ్ళిపోయింది ఇంకా. సో అది కథ. ఇప్పుడైతే అన్న వాళ్ళందరూ వస్తున్నారు ఆన్ ద వే. సో తీసుకున్నాక దెన్ ఫుడ్ అండ్ ఆల్ కూడా ఆన్ ద వే. సో అదే కథ. క్యాండిల్స్ పెడుతున్నారు, అన్ని పెడుతున్నారు. నా వాయిస్ మీకు ఫస్ట్ టైం చాలా వియర్డ్ కూడా ఉండొచ్చు.
సో సారా సీట్స్కి వెళ్ళే నా జిఎస్ఎక్స్ఆర్ది సీట్ వ్లాగ్ చేస్తున్నాను అనమాట. దాంతో పాటే నా బర్త్డేది వ్లాగ్ ఏమైందో చెప్తాను. నా బర్త్డే రోజు ఐ టోల్డ్ యూ గైస్కి ఐ మేక్ ఏ వ్లాగ్ అని చెప్పేసి దెన్ అక్కడ నా రేర్ వైపర్ ఉంది ఓపెన్ 1 సెకండ్ బాయ్స్. సో ఆ రోజు ఏమైందంటే మేము వెళ్ళామా, నేను వీడియో తీసాను కదా స్విమ్మింగ్ పూల్లో దుంకింది. సో వెళ్ళాము, నేనేమనుకున్నా సరే మొత్తం నా పార్టీది అంతా కూడా ఇట్లా వ్లాగ్ తీద్దాము, ఎవడో ఒక ఫ్రెండ్ ఉంటాడు తీయడానికి, మైక్ పట్టుకొని ఉంటాడు, లేదంటే మైక్ నా మీదకి కేక్ అండ్ ఆల్ కొడతారు కాబట్టి మైక్ ఇవన్నీ పట్టుకోవాలంటే కొంచెం హెడేక్ అయిపోతుంది. సో అలా కూడా చూసుకొని వీఆర్ లైక్ సరే విల్ సీ హౌ టు రికార్డ్, ఎవరో ఒకళ్ళు ఉంటారు తీసేద్దాంలే అన్న జోన్లో ఉండే అనమాట. అక్కడ ఏమైంది, వెళ్ళంగానే 4 o'clock నుంచి అందరం వాటర్లోనే, అందరం పూల్లోనే తెచ్చాం. అఫ్కోర్స్ ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ మై గేర్. నేను నా ఫోన్ని వాటర్ ప్రూఫ్ ఉన్న వాటర్లో దింపను, కెమెరాని దింపచ్చు కానీ కెమెరాని దింపితే మైక్ కనెక్ట్ చేసుకోలేను. అండ్ one more thing, adi that day is something special to me, that one day I wanted to share it with you guys kuda. Dantho paati even I wanted to enjoy it with my friends. So kondaru baita nunchi vacharu, ma friends tho paatu anna vallu kuda vacharu, Saurabh anna vallu vacharu, Sandeep Anna, Rahil Anna, Teja Anna, Zubair Anna, like all of these people were also there and it made me feel even more good and better. Must enjoy chesam anamata. And of course Sandeep Anna vallu, Teja Anna vallu aithe inga aadukunnaru basic ga naatoti. So akkada em ayipoyindi, I wanted to take a video, cake di varaku teesanu anukunta nenu proper ga. Akkada nunchi inga mottham fun start ayipoyindi. ఎవరి ఫోన్ ఎవరి చేతిలో ఉండట్లేదు, ఆ ఫోన్స్ ఎవరిది ఎక్కడుందో కూడా తెలీదు. దట్స్ ది బెస్ట్ పార్ట్. ఎందుకు చెప్తున్నా అంటే ఎవరు కూడా వాళ్ళ ఫోన్లలో లేకుండే ప్రతి ఒక్కరు ఆ మూమెంట్ని ఎంజాయ్ చేసుకుంటూ తిరుగుతూనే ఉన్నారు. సో ఎవరి దాంట్లో రికార్డ్ చేయలేదు, ఎవరి దగ్గర అంత ఫుటేజ్ కూడా లేదు. లైక్ మేము ఎంజాయ్ చేసే ఫుటేజ్, డాన్సెస్ చేసే ఫుటేజ్ ఇవంతా కూడా ఎక్కువ లేవు. బికాజ్ ఎవ్రీ వన్ వేర్ ఇన్ దట్ మూమెంట్, ఎవ్రీ వన్ వేర్ ఎంజాయింగ్ అనమాట. సో నా దగ్గర ఉన్నైతే సందీప్ అన్న వాళ్ళు నా ముఖం మీద కేక్ కొట్టే ఫుటేజ్ ఇవన్నీ కొంచెం రీల్ ఫార్మాట్లో ఉన్నాయి, అవి కొన్ని యాడ్ చేసేసాను. ఐ నో ఇట్స్ నాట్ ఎ వెరీ లాంగ్ వ్లాగ్ బట్ ఐ వాంటెడ్ టు ఇన్వాల్వ్ యూ గైజ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. నా వల్ల ఎంత అయిందో ఐ వాంటెడ్ టు షో దట్ టు యూ గైస్. ఎందుకంటే మీరు కూడా అంతే స్పెషల్, యు ఆర్ ఆల్సో లైక్ పార్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ. అందుకనేసి ఈవెన్ ఐ ట్రైడ్ మై బెస్ట్. నేను తీద్దామని ట్రై చేశాను చాలా, కానీ ఇంకా ఆ మూమెంట్లో అందరం ఎంజాయ్ చేసుకుంటూ అక్కడ కూడా వ్లాగ్ కంటెంట్ ఇదంతా ఇంకా పాసిబుల్ అవ్వలేదు బేసిక్గా చెప్పాలి అంటే. బట్ వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్, ఎంజాయ్ చేసాం. ఐ హోప్ యూ గైస్ కూడా మీరు ఇట్లా వీడియో చూసేటప్పుడు యూ గైస్ లైక్ ఫెల్ట్ హ్యాపీ, మీరు కూడా కొంచెం ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటారు అని కోరుకుంటున్నాను. దట్స్ హౌ మై డే ఈవెంట్. చాలా బాగా వెళ్ళింది. నా జిఎస్ఎక్స్ఆర్కి కూడా సీట్స్ సౌరభ్ అన్న నాకు వర్క్ ఉన్న సౌరభ్ అన్న వెళ్ళి చేయించుకొని తెచ్చాడు. బికాజ్ ఐ వాంటెడ్ ఇట్ టు బి డన్ బై మై బర్త్డే. సో అది కూడా అయిపోయింది. సౌరభ్ అన్న ది యాక్చువల్లీ 2 bikes తీసుకొద్దాం అనుకున్నాం. సౌరభ్ అన్నది జిఎస్ఎక్స్ఆర్ అండ్ జిఎస్ఎక్స్ఎస్ అండ్ 10R. కానీ ఏమైందంటే చాలా కాంప్లికేటెడ్ అయిపోయింది సిచ్యువేషన్. వెళ్ళి ఇంకొకరు తీసుకురావడము ఇదంతా పెట్టుకోవడం లేకుండే. ఎందుకంటే అందరం మేము ఫిక్స్ అయ్యామంటే అక్కడికి వెళ్దాం, సాంగ్స్ పెట్టుకుంటూ స్విమ్మింగ్ పూల్లో చిల్ అవ్వుకుంటూ సూపర్ బైక్స్ అక్కడ పెట్టేసి చిల్ అవుదాం, లైక్ ఆ వైబ్ క్రియేట్ చేసుకుందామని. ఇప్పుడు ఇది ఎంత పెట్టుకుంటే అది ఇటు అటు అటు ఇటు అయిపోతుంది అని చెప్పేసి లైట్ తీసుకొని ఎన్ని బైక్స్ ఉంటే అంత బైక్స్ చాలు. మనుషులు ఉన్నారు, అంతకి మించి ఏమొద్దు, బైక్స్ ఏముందిలే అన్న జోన్లో వెళ్ళాము. వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్. అసలు చెప్తున్నా కదా, నా లైఫ్లో దానంత ఎంజాయ్ నేను ఎప్పుడు చేసి ఉండా. లైక్ ఎవ్రీ వన్, నా ఫ్రెండ్స్ కానీ అందరు కానీ అందరూ అసలు ఫోన్లు ముట్టుకోలేదు. ఇంకా అర్థం చేసుకోండి, అంత హ్యాపీగా ఎంజాయ్ చేసామన్నమాట. సో హోప్ యూ గైస్ హ్యాడ్ ఫన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఎవరెవరైతే నా బర్త్డేకి విష్ చేశారో నేను రిప్లై ఇవ్వలేకపోయాను. ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ దాట్. అండ్ ఐ నో ఈ వ్లాగ్ చాలా లేట్గా వస్తుంది. ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ థింగ్స్, ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ వర్క్స్, కొన్ని చెప్పుకోలేని థింగ్స్ అండ్ ఆల్ ఉన్నాయి. సో ప్రతిదీ ఇప్పుడు కంప్లీట్ అయిపోయి వీఆర్ గెటింగ్ బ్యాక్. విల్ బీ మోర్ కన్సిస్టెంట్ ఫ్రమ్ నౌ. చేస్తూ ఉంటాను ఇప్పుడు ఇంకా ఎక్కువ కంటెంట్. మెయిన్గా ఈ ఎండలు కూడా చంపేస్తుంది. అసలు బైకులు తీయాలి అంటే కూడా చాలా అదైపోతుంది, ఎందుకంటే కెమెరాస్ కూడా ఓవర్ హీట్ అయిపోతున్నాయి, అంత హాట్ ఉంది వెదర్. సో చేద్దాం, ఇంకా మంచి కంటెంట్ చేద్దాం. ఇప్పుడు ఆటో ఎక్స్పోజ్ కూడా మీకోసమే వస్తున్నా. యూ గైస్ ఆర్ ఆల్సో మోటివేటింగ్ మీ అన్న. మీ కంటెంట్ చాలా డిఫరెంట్ ఉంది, లైక్ వి లవ్ ఇట్ అది ఇది అని చెప్పేసి. మనకి ఎడ్యుకేషనల్ వీడియోస్లో ప్రాబ్లం ఏంటంటే మనకు రావాల్సిన వ్యూస్ రాదు. బట్ స్టిల్ వీఆర్ పుల్లింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. విల్ కీప్ డూయింగ్ స్టఫ్. సో I hope you guys like this video. Thank you so much once again. Like, love you all. So that's it for today's video, guys. Thank you so much for watching. Please do like, share and subscribe. It's about spreading the love and the